Hello everyone, welcome to AMR Groups. So మనం ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మనము గ్రామర్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్. ఓకే, ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో చూసేయండి, బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ప్రిపోజిషన్స్. ఇది చాలా చిన్న టాపికే, చాలా ఈజీగా కవర్ చేస్తాం మనం ఇది, అండ్ మీకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, అసలు ఓవర్వ్యూ ఏంటి అంటే, ఫస్ట్ మనం ప్రిపోజిషన్స్ మీనింగ్స్ చూస్తాము, అండ్ నెక్స్ట్ అసలు లిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్, దాంట్లోనే ఏమేమి ప్రిపోజిషన్స్ ఉంటాయి, అండ్ ప్రిపోజిషన్స్లో టైప్స్ ఏంటి, అండ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట కొన్ని ఎక్సర్సైజెస్. ఓకేనా? సో ఫస్ట్లీ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ప్రిపోజిషన్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, ఒక పెద్ద పెద్ద వర్డ్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేదే ప్రిపోజిషన్స్. ఇప్పుడు లైక్ జాగ్రఫికల్గా చూడాలంటే ఒక రెండు పెద్ద పెద్ద లార్జర్ కాంటినెంట్స్ని కనెక్ట్ చేసేది ఏంటి? ఇస్థమస్ అంటారు కదా, లైక్ పనామా ఉన్నాయి, లైక్ నాట్ పనామా, సౌత్ ఆఫ్రికాని అండ్ సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికాని ఏది కనెక్ట్ చేస్తుంది? ఇస్థమస్. సో అలానే టూ లార్జర్ వర్డ్స్ అంటే టూ లార్జర్ సెంటెన్సెస్ని కనెక్ట్ చేసేదే ప్రిపోజిషన్. ఓకే, సో మనం లాజికల్గా అసలు డెఫినేషన్ ఏంటి అని చూస్తే, ప్రిపోజిషన్స్ ఆర్ ఎ వర్డ్స్ దట్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేస్తారు. వై? ఎందుకంటే టు షో ద రిలేషన్షిప్ విత్ అనదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లోనే ఈ పదానికి ఉన్న రిలేషన్ ఏంటి, కనెక్షన్ చూపిస్తుంది, అంతే. రిలేషన్ ఇస్ నథింగ్ బట్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ద బుక్ అనేది ఒక వర్డ్, టేబుల్ అనేది కూడా అంతే. సో ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. సో ఈ రెండింటిని రిలేషన్ చూపిస్తుంది. బుక్ టేబుల్ మీద ఉంది అని చెప్తుంది, అంటే రిలేషన్ చేస్తుంది. ఇట్ ఈస్ రిలేటింగ్ ద బుక్. అంటే బుక్ ఎక్కడుంది మనకి ఎలా తెలుస్తుంది? ఆన్ లేకపోతే తెలియదు. లైక్ ద బుక్ ఈజ్ ద టేబుల్ అంటే అసలు అక్కడ మీనింగే మారిపోతుంది. సో ఆన్ అనేది చాలా చిన్న వర్డే కానీ చాలా ఇంపార్టెన్స్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్, షీ సాట్ అండర్ ద ట్రీ. తను ఎక్కడికి వచ్చింది? కింద, ట్రీ కింద. మనకి ఇది ప్రిపోజిషన్ వల్ల తెలుస్తుంది, ఆమె ట్రీ కింద కూర్చుంది అనేసి. షీ సాట్ ద ట్రీ అంటే అక్కడ అసలు మీనింగే వర్త్లెస్ అయిపోతుంది. నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఎక్కడికి వెళ్తున్నాడు? టు. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ అండర్ ద స్కూల్. ప్రిపోజిషన్స్లోనే మిస్టేకన్లీ మనం వేరే ప్రిపోజిషన్ వాడినా కానీ దాని అర్థమే చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ ప్రిపోజిషన్స్లో మనకు కొన్ని లిస్ట్ ఉంటాయి, ఇన్, యాట్, బిలో, అండర్, అబౌవ్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్నమాట. సో మనకి ఇవి లైక్ ప్రిపోజిషన్స్ అన్నీ ఒకసారి మనము ఈ ఎగ్జాంపుల్స్ అండ్ టైప్స్ చూసాక మనకు ఒక అవగాహన అయితే వస్తుంది, మంచి పట్టు వస్తుంది అన్నమాట. అప్పుడు మీరే చెప్పగలుగుతారు అంటే ఇక్కడ ఏ ప్రిపోజిషన్ కరెక్ట్, ఏ ప్రిపోజిషన్ రాంగ్ అనేసి. ఓకే, సో ఇప్పుడు ప్రిపోజిషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్మాల్ వర్డ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. వై? ఎందుకంటే ఆ సెంటెన్స్ని లైక్ ఆ వర్డ్స్కి ఉన్న రిలేషన్ని కనెక్ట్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ లెట్ us గెట్ ఇన్ టు ద టైప్స్. ఓకే, టైప్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేసెస్ని ఇండికేట్ చేయడానికి, అంటే ప్లేసెస్కి ఒక రెండు ప్లేసెస్కి ఉన్న నాట్ ప్లేసెస్. ఇప్పుడు నువ్వు ఒక ప్లేస్కి వెళ్తున్నావు, సో దాన్ని ఆ రిలేషన్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రిపోజిషన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. సేమ్ ప్లేస్ లాగానే టైంని ఇండికేట్ చేస్తాయన్నమాట. లైక్ ఐ వేకప్ ఎవ్రీ డే ఎట్ 10 AM, ఐ వేకప్ ఎవ్రీ డే ఎట్ 5 AM. ఎట్ అనేది ఇక్కడ టైం, 5 AM అనేది టైం కదా. సో ఇక్కడ ఎట్ ఏం చేస్తుంది? టైంని ఇండికేట్ చేస్తుంది. సో అలాంటి కేటగిరీస్ ఉన్న ప్రిపోజిషన్స్ అన్నీ ఈ టైప్ కిందకి వచ్చేస్తాయి, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కింద. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మూమెంట్. మనం ఏ వైపు వెళ్తున్నామో ఆ ప్రిపోజిషన్ అంటే ఆ వర్డ్స్ ఆ రిలేషన్ గురించి చెప్పేదే ఈ ప్రిపోజిషన్స్ అన్నమాట. లైక్ షీ ఈస్ రన్నింగ్ అలాంగ్ ద బీచ్ అంటే బీచ్ ఎలా ఉందో తను అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో అక్కడ ఏంటి? డైరెక్షన్ అన్నమాట, మూమెంట్, ఆమె ఎటు సైడ్ వెళ్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ అలాంగ్ అనేది షీ ఈస్ రన్నింగ్ అలాంగ్ ద బీచ్ అన్నాం కదా, అక్కడ అలాంగ్ అనేది ప్రిపోజిషన్. సో అలాంటివన్నీ మనం ఈ టైప్లో చూస్తాము, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మూమెంట్. నెక్స్ట్, prepositions of causes
రీజన్ అండ్ పర్పస్. అంటే అసలు ఎందుకు చేశారు. షీ హ్యాస్ వన్ డ్యూ టు హర్ హార్డ్ వర్క్. డ్యూ టు అంటే ఎందుకు చేసింది, అంటే దానికి రీజన్ ఏంటి, ఆమె ఎందుకు సక్సెస్ అయిందని, హార్డ్ వర్క్ వల్ల కదా. సో అలాంటివన్నీ ఈ ప్రిపోజిషన్స్ లాస్ట్ టైప్ కిందికి వస్తాయన్నమాట. సో మనం ఫస్ట్ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటి, మనం ప్లేసెస్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, దేంతో కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ, ప్రిపోజిషన్స్తో. సో ఇక్కడ చూడండి మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయంటే ఇన్, ఆన్, అండర్, బిహైండ్, నియర్, అబౌవ్, ఎట్. ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్. ఇంకా చాలా ఉన్నాయి, మీకు బేసిక్గా అర్థం అవ్వడానికి ఈ ప్రిపోజిషన్స్ అన్నమాట, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్. సో ఇక్కడ ఇన్ ఉంది. ఇన్కి ఎగ్జాంపుల్స్ చూస్తే హీ ఈజ్ ఇన్ ద రూమ్. ఆయన ఎక్కడున్నారు, రూమ్లో ఉన్నాడు. అంటే రూమ్ అనేది కూడా ఒక ప్లేసే కదా. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఆ రిలేషన్ని చెప్తుంది మనకి. నెక్స్ట్ ఆన్. ద ఫోన్ ఈజ్ ఆన్ ద డెస్క్. ఫోన్ డెస్క్ మీద ఉంది అని ఒక చిన్న ప్రిపోజిషన్, ఆన్ అనే ప్రిపోజిషన్ వల్ల మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆన్ లేదనుకోండి మనకి ఎలా కనిపిస్తుంది, ద ఫోన్ ఈజ్ ద డెస్క్ అంటే ఫోనే డెస్క్ అయిపోయింది. ప్రిపోజిషన్ అంతా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ అండర్. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. అండర్ ద టేబుల్ అనేది కూడా ఒక ప్లేసే. ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ ద బిహైండ్. హీ స్టూడ్ బిహైండ్ మీ. తను నా వెనకాల నిల్చున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ, బిహైండ్. నెక్స్ట్ ద స్టాచ్యూ ఈస్ బిల్ట్ నియర్ ద లేక్. నియర్ అంటే స్టాచ్యూ ఎక్కడ కట్టారట, లేక్ పక్కన కట్టారు, అది కూడా ఒక ప్లేసే కదా. ఓకే, నెక్స్ట్ అబౌవ్. ద ఈగల్ ఫ్లూ అబౌవ్ ద క్లౌడ్స్. ఈగల్ అనేది క్లౌడ్స్ పై నుంచి ఎగురుతుంది అని చెప్పేసి అంటున్నారు, అబౌవ్ ద క్లౌడ్స్. సో అది క్లౌడ్స్ పైనే కాబట్టి అబౌవ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. మీరు అబ్జర్వ్ చేయండి, లైక్ అబౌవ్ అన్నప్పుడు అంటే ఒక దాని మీద నుంచి వెళ్తున్నప్పుడు మనం అబౌవ్ యూజ్ చేస్తున్నాము, ఒక ప్లేస్ మీద నుంచి వెళ్తున్నప్పుడు. ఓకే, హీఈస్ ఇన్ ద రూమ్ అంటే లోపల ఉన్నాడు, రూమ్ లోపట, అది కూడా ప్లేస్. ఇన్ అప్పుడు యూజ్ చేస్తున్నాం. సో కొన్ని బేసిక్గా ఇవి అక్కడనే యూజ్ చేస్తాం అన్నమాట, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ ఎట్. మీట్ మీ ఎట్ ద రెస్టారెంట్. నన్ను రెస్టారెంట్ దగ్గర కలువు, ఎట్. ఓకే, సో మనం ఇప్పుడైతే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ చూసాం కదా. సో నెక్స్ట్ దీనిపైన ఉన్న ఎక్సర్సైజెస్ చేద్దాము. సో ఇదేంటంటే ఈ ఎక్సర్సైజెస్లో కూడా నేను ఏం చేశానంటే ప్రతి ఒక్క టైప్లో ప్రతి ఒక్క టైప్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా దీంట్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క టైప్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు ఈ ప్రిపోజిషన్స్ దాని మీద ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్లో యూజ్ మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు. ఏమని, మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చేస్తారు, ప్రిపోజిషన్స్ ఇచ్చేస్తారు. సో దీంట్లో నుంచి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమంటారు అన్నమాట. ఓకే, సో అలాగే చేద్దాం ఈరోజు ఈ ఎక్సర్సైజెస్లో ఇలా చేద్దాము. సో ఇక్కడ చూడండి, ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ ఏమొస్తుంది, బుక్ డాష్ ద టేబుల్ అంటే అక్కడ ఏంటి మీనింగ్, బుక్ టేబుల్ పైన ఉంది. ఓకే, టేబుల్ పైన ఉంది అనడానికి ఏం చెప్తాం ఇక్కడ, ద బుక్ ఈజ్ ఇన్ ద టేబుల్ కాదు, టేబుల్ లోపట లేదు, టేబుల్ పైన ఉంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, ఆన్ ద కరెక్ట్ అయింది కదా టేబుల్ పైన ఉందని చెప్పడానికి. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద సోఫా. క్యాట్ సోఫా హైడ్, ఎక్కడనో హైడ్ అవుతుంది, అది ఎక్కడనో చూద్దాం. ఈ ప్రిపోజిషన్స్ అన్నీ పెట్టి ద క్యాట్ ఈస్ హైడింగ్ ఇన్ ద సోఫా. సోఫా లోపటికైతే దూరలేదు క్యాట్, కాబట్టి ఇన్ని క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ద క్యాట్ ఈస్ హైడింగ్ ఆన్ ద సోఫా. ఆన్ ద సోఫా అయినప్పుడు విజిబుల్, హైడ్ అవ్వదు అక్కడ, కాబట్టి ఆన్ కూడా రాదు. నెక్స్ట్ ద క్యాట్ ఈస్ హైడింగ్ అండర్ ద సోఫా. సోఫా కింద అంత ప్లేస్ అయితే ఉండదు, అండర్ టేబుల్ కింద. ద క్యాట్ ఈస్ హైడింగ్ అండర్ ద టేబుల్ అన్నా ఓకే, ఇక్కడ సోఫా అంటున్నారు కాబట్టి అది కూడా రాదు. నెక్స్ట్ ద క్యాట్ ఈస్ హైడింగ్ బిహైండ్ ద సోఫా. బిహైండ్ అవ్వచ్చు, ఎందుకంటే సోఫా వెనకాల గ్యాప్స్ ఉంటాయి కదా. సో బిహైండ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ రావచ్చు. ఓకే, ద క్యాట్ ఈస్ హైడింగ్ బిహైండ్ ద సోఫా అనేది కరెక్ట్. ఇవన్నీ ప్లేసెస్ చెప్తుంది, అంటే బుక్ టేబుల్ పైన ఉంది అనేది కూడా ఒక ప్లేసే. ఇక్కడ ద క్యాట్ ఈస్ హైడింగ్ బిహైండ్ ద సోఫా, సోఫా వెనకాల అనేది కూడా ఒక ప్లేసే. ఓకే, నెక్స్ట్ ద పెన్ ఈజ్ డాష్ ద డ్రాయర్. ఓకే, పెన్ డ్రాయర్ లోపట ఉంది అని చెప్పాలి. ఏం ప్రిపోజిషన్ యూస్ చేస్తాం ఇక్కడ, ద పెన్ ఈజ్ ఇన్ ద డ్రాయర్. ఓకే,
ఇన్ ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట, లోపల ఉంది, లోపల అనడానికి మనం ఇన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ ద స్కూల్ ఈజ్ డాష్ ద హాస్పిటల్ అండ్ ద పోస్ట్ ఆఫీస్. ఇక్కడ 2 places చెప్పారు అండ్ స్కూల్ అనే వర్డ్ ముందట ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం ప్రిపోజిషన్ యూస్ చేస్తాం, మోస్ట్లీ బిట్వీన్, అంటే ఒక 2 placesని మనం కనెక్ట్ చేయడానికి బిట్వీన్ యూస్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ అదే వస్తుంది మోస్ట్లీ. ఇక్కడ బిట్వీన్ ఉంది కదా, ద స్కూల్ ఈజ్ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ ద పోస్ట్ ఆఫీస్. సి బిట్వీన్ అన్ని ప్లేసెస్లో రాదు, జస్ట్ 2 places, అంటే 2 things, బట్ 2 things కానీ 2 ideas కానీ ఏవైనా 2 వస్తువులు ఉన్నప్పుడు బిట్వీన్ వస్తుంది. ఒకవేళ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి అమాంగ్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ ఎ మిర్రర్ డాష్ ద వాల్. మిర్రర్ ఉంది, వాల్ ఉంది, ప్రిపోజిషన్తో మనం కనెక్ట్ చేయాలి అసలు ఎక్కడ ఏది ఉంది, మిర్రర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ద మిర్రర్ ఈజ్ దెర్ ఈస్ ఎ మిర్రర్ ఇన్ ద వాల్. వాల్ లోపట అయితే ఉండలేదు కాబట్టి ఇన్ పోతుంది ఇక్కడ. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ మిర్రర్ ఆన్ ద వాల్. ఆన్ ద వాల్ కరెక్ట్ అవుతుంది కదా, లైక్ వాల్ పైన మిర్రర్ ఉంది. ఓకే, ఇది కరెక్ట్, ద మిర్రర్ ఈస్ ఆన్ ద వాల్. నెక్స్ట్ ద షూస్ ఆర్ డాష్ ద బెడ్. షూస్, బెడ్, ఈ రెండింటిని కనెక్ట్ చేసే ప్రిపోజిషన్ ఏదో చూద్దాం. ద షూస్ ఆర్ ఇన్ ద బెడ్. బెడ్ లోపల పెట్టాం షూస్, క్యాన్సల్ చేయండి. సో ఎప్పుడైతే మీకు ఏదైనా ప్రిపోజిషన్ రాలేదంటే ఆలోచించండి, షూస్ బెడ్ పైన పెడతామా లేదు. ద షూస్ ఆర్ ఆన్ ద బెడ్. బెడ్ పైన కూడా పెట్టాము షూస్ కాబట్టి ఆన్ కూడా రాదు. నెక్స్ట్ ద షూస్ ఆర్ అండర్ ద బెడ్. అండర్ రావచ్చు ఎందుకంటే బెడ్ కింద పెట్టచ్చు, పైన పెట్టలేం కదా. సో వేరే చూసుకుంటే ద షూస్ ఆర్ బిహైండ్ ద బెడ్. బిహైండ్ ద బెడ్ అంతా సెట్ అవ్వట్లేదు ఇక్కడ. ద షూస్ ఆర్ నెక్స్ట్ టు ద బెడ్ కూడా రాదు, ఎందుకంటే మోస్ట్లీ పర్సన్స్ ఉన్నప్పుడు షీస్ నెక్స్ట్ టు ఏ అనదర్ పర్సన్ అని చెప్తాము. ఇక్కడ షూస్ అంటున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చేది అండర్ ద బెడ్. ఓకే, ద షూస్ ఆర్ అండర్ ద బెడ్. నెక్స్ట్ ద డాగ్ ఈజ్ సిట్టింగ్ డాష్ ద బాయ్. ద డాగ్ ఈజ్ సిట్టింగ్ డాష్ ద బాయ్ అంటే పక్కన కూర్చుంది ఆర్ బిసైడ్. సో ఇక్కడ మనం బిసైడ్ అయితే లేదు, సో ఏమొస్తుంది నెక్స్ట్ టు. ద డాగ్ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద బాయ్. నెక్స్ట్ ద ల్యాంప్ ఈజ్ డాష్ ద సోఫా అండ్ ద చైర్. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక 2 వస్తువులు ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ ల్యాంప్ ఇచ్చారు, ఏమొస్తుంది బిట్వీన్. ద ల్యాంప్ ఈజ్ బిట్వీన్ ద సోఫా అండ్ ద చైర్, అదే కదా మనం సేమ్ ముందున్న ఎగ్జాంపుల్ లానే ద స్కూల్ ఈజ్ బిట్వీన్ ద హాస్పిటల్ అండ్ ద పోస్ట్ ఆఫీస్ అన్నప్పుడు ఎలానో ఇక్కడ కూడా అలానే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టైప్కి వెళ్దాము, ప్రిపోజిషన్ ఆఫ్ టైం. సో దీంట్లో ఏం చేస్తుంది అంటే మనము ఈ ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ కనెక్ట్ ఆర్ ఇట్ విల్ షో ద రిలేషన్ ఆఫ్ ద టైం. అంటే ఏ టైంలో ఏం చేస్తాం అనేవి ఈ ప్రిపోజిషన్స్ చెప్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఎట్, ఆన్, ఇన్, బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్, సిన్స్, అంటిల్, ఎగో. ఓకే, ఇవన్నీ ప్రిపోజిషన్స్. సో అవి ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారో చూద్దాం, అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎట్, ఐ వేకప్ ఎట్ 6 AM. అంటే 6 AM కూడా ఒక టైమే కదా, నేను ఎప్పుడు లేస్తున్నాను అనేది ఒక టైం. కాబట్టి ఇక్కడ ఎట్ అనేది మనం ఆ టైం, అంటే అక్కడ లేస్తున్నాం, ఆ టైంకి లేస్తున్నాం అనేది చెప్పడానికి యూస్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఆన్. మై ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే. ఆన్ మండే అంటే మండే అనేది కూడా టైమే. డే కదా మేడం, టైం కాదు అలా కాదు. సి మనం ఈ రోజుతో చూసుకుంటే మండే, అది కూడా ఒక టైం, ప్లేస్ కాదు మండే అనేది కదా. సో ఆన్, మై ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే. మండే రోజు నా ఎగ్జామ్ అని చెప్తున్నారు, ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేసుకొని. నెక్స్ట్ ఇన్. ఐ వాజ్ బోర్న్ ఇన్ 2000. 2000లో నేను పుట్టాను అంటే ఇక్కడ రిలేషన్ చెప్తుంది చూడండి. ఐ వాజ్ బోర్న్ 2000. బోర్న్ 2000 అనేది వేరేలాగా ఉంటుంది, అంటే 2000తో పుట్టాను అన్నట్టు ఉంటుంది. సో ఇన్ అనేది యూస్ చేసినప్పుడు నేను 2000లో పుట్టాను అనేసి అక్కడ ఉంటుంది. నెక్స్ట్ బిఫోర్. ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ డిన్నర్ అంటే డిన్నర్ కంటే ముందు నీ వర్క్ని కంప్లీట్ చేసుకో అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ బిఫోర్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్. వి వెంట్ అవుట్ టు మూవీ ఆఫ్టర్ వర్క్. ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్, వర్క్ తర్వాత వాళ్ళు వెళ్ళారు, అది కూడా అక్కడ టైం ఇండికేట్ చేస్తున్నారు. ఏమని, వర్క్ తర్వాత అంటే టైం, అంటే దాని తర్వాతే వాళ్ళు వెళ్ళారు అనేసి. ఒకవేళ ఇక్కడ ఈ మీనింగ్స్ ప్లేసెస్లో చూసుకుంటే అక్కడ ప్లేస్ అనేది అయితే ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో డ్యూరింగ్. షీ ఫెల్ డ్యూరింగ్ ద లెక్చర్. లెక్చర్ జరుగుతున్నప్పుడు పడిపోయిందట.
డ్యూరింగ్ అనేది కూడా అది అంటే ఒక టైం అంటే లెక్చర్ జరిగేటప్పుడు అనేది యూస్ చేయడానికి మనం ఇక్కడ డ్యూరింగ్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ సిన్స్, హీ హ్యాస్ లీవ్డ్ హియర్ సిన్స్ 2010 నుంచి ఆయన ఉంటున్నాడు అని చెప్పడానికి మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ అంటిల్, స్టే హియర్ అంటిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. అంటిల్ అంటే వాన ఆగిపోయేంత వరకు ఇక్కడ ఉండు అనడానికి మనం ఏం యూస్ చేస్తున్నాం, అంటిల్ అనేది యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగో, షీ లెఫ్ట్ ఎన్ అవర్ ఎగో, ఒక గంట ముందే తను వెళ్ళిపోయింది అనడానికి ఎగోని యూస్ చేస్తున్నాం. సో ఇవి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ఇక్కడ ఏం చెప్తుంది మనకి, టైం అంటే ఒక టైంని మనకి ఇండికేట్ చేయడానికి దాని రిలేషన్ చూపించడానికి నౌన్స్ అండ్ ప్రిపోజిషన్స్కి మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంని యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో దాని మీద ఎగ్జాంపుల్ చేద్దాం, ఎక్సర్సైజెస్ చేద్దాం ఇప్పుడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏం చూసాము, వీ హ్యావ్ సీన్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే యూసేజ్ గురించి చూసాం కదా. సో దీంట్లో ఇలా కూడా అడగొచ్చు అన్నమాట, కరెక్ట్ ద ప్రిపోజిషన్స్ అంటే ఇవి మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేస్తారు. సో దాంట్లో ప్రిపోజిషన్స్ ఐడెంటిఫై చేసి మనం ఏం చేయాలి, కరెక్ట్ చేయాలి. అసలు కరెక్ట్ ఇవైతే రాంగ్ అయితే కరెక్ట్ చేయాలి, కరెక్ట్ అయితే అంతే ఉంచాలి ఎగ్జామ్లో. ఓకే, మళ్ళీ కరెక్ట్ అయినవి కూడా మళ్ళీ ఇదేంటి నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది కానీ ఇది తప్పేమో అని చెప్పేసి కరెక్ట్గా ఉన్నదాన్ని కూడా తప్పు చేసేయకండి ఎగ్జామ్లో. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే ద స్కూల్ స్టార్ట్స్ ఇన్ 9 AM. ఇందాకే చూసాం ఐ వేకప్ ఎట్ 6 AM అని ఉంది, ఎట్ అనేది యూస్ చేసాం, ఇక్కడ ఇన్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎట్. ఓకే, ఐ వేకప్ ద స్కూల్ స్టార్ట్స్ ఎట్ 9 AM. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఎన్ అవర్. ఇన్ ఎన్ అవర్ ఇది కరెక్ట్ అండి, సెంటెన్స్ క్లారిటీగా వెళ్తుంది. నేను ఒక గంటలో ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఎన్ అవర్. సో ఈ సెంటెన్స్ రైట్. బట్ వెరాస్ ఇది రాంగ్. యూ నీడ్ టు ఐడెంటిఫై. మంచిగా అంటే క్లాస్ వినండి, మనకి ఎక్కడ ఏది వస్తుంది అనేది మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ హీస్ బీన్ యాబ్సెంట్ ఫర్ మండే. హీస్ బీన్ యాబ్సెంట్ అంటున్నాడు ఇక్కడ. బీన్ అంటే చాలా రోజుల నుంచి, మండే నుండి. ఫర్ అనేది అప్పుడు యూస్ చేయం, అప్పుడు ఏం యూస్ చేస్తామంటే సిన్స్. ఇక్కడ బీన్ వచ్చింది అంటే మనం ఇక్కడ మోస్ట్లీ సిన్సే వస్తుంది అన్నమాట. హీస్ బీన్ యాబ్సెంట్ సిన్స్ మండే. ఓకే, సో నెక్స్ట్ వి స్టేడ్ ఇన్ ద విలేజ్ సిన్స్ ఏ వీక్. ఇక్కడ సిన్స్ అనేది ప్రిపోజిషన్ కానీ వి స్టేడ్ జస్ట్ స్టేడే అంటున్నాడు. వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద విలేజ్ ఫర్ ఎ వీక్. ఓకే, వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద విలేజ్ సిన్స్ ఎ వీక్ అంటే ఓకే, అక్కడ బీన్ వస్తే సిన్స్ యూస్ చేయాలి. ఇక్కడ బీన్ రాలేదు కదా. వి స్టేడ్ ఇన్ ద విలేజ్ ఫర్ ఎ వీక్, ఒక కరెక్ట్ టైం పీరియడ్ని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఫర్ వస్తుంది. వి స్టేడ్ ఇన్ ద విలేజ్ ఫర్ ఎ వీక్. ఓకే, నెక్స్ట్ ద మూవీ విల్ బిగిన్ ఆన్ 10 minutes. బిగిన్ ఆన్ 10 minutes, బిగిన్ ఇన్ 10 minutes. ఏది కరెక్ట్, బిగిన్ ఇన్ 10 minutes కదా. ఓకే, ఇక్కడ ఇన్ వస్తుంది. ద మూవీ విల్ బిగిన్ ఇన్ 10 minutes. ఓకే, సో ఇప్పుడు మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కూడా లైక్ ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ వేరాస్ ఎలాంటి బిట్స్ రావచ్చు అనేది చూసాము.